Good morning, friends. I'm Vasundhara. I'm telling about electrical engineering materials. Subtopic of electrical engineering materials is conducting materials. The first chapter is conducting materials. Today I'm telling about properties of conducting materials. So what is the conducting materials? First we know about the what is the conducting materials, how we define the conducting materials. First, conducting materials are to allow the electric current flowing through that material. ఏ మెటీరియల్ గుండా అయితే మనం కరెంట్ ఫ్లో అవుతుందో ఆ మెటీరియల్స్ని ఏమంటారంటే కండక్టింగ్ మెటీరియల్స్ అంటారు. సో ఈ కండక్టింగ్ మెటీరియల్స్కి మనకి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఇందులో మనకి మెయిన్గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి మెకానికల్ ప్రాపర్టీస్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎకనామికల్ ప్రాపర్టీస్. So depends upon these properties, what type of conducting material we used depends upon the application. We decided that. First one is electrical properties. First, what are the electrical properties? The conductivity is high. Conductivity means the electric current. The conductivity అంటే ఏంటంటే ఏ మెటీరియల్ అయితే మనం కండక్టింగ్ మెటీరియల్ తీసుకుంటున్నామో దానికి ఎలక్ట్రికల్ కరెంట్ అనేది పాస్ చేసే ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో ఆ ప్రాపర్టీని ఏమంటారంటే కండక్టివిటీ అంటారు. ఇట్స్ ఫ్లోస్ హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ద కండక్టివిటీ అనేది హై. నెక్స్ట్, ద రెసిస్టివిటీ ఈజ్ లో. రెసిస్టివిటీ మీన్స్ ఆల్ ఆఫ్ యూ నో ద డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. సో ఇక్కడ మన కండక్టింగ్ మెటీరియల్స్ అంటేనే కరెంట్ని అలౌ చేసే ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ మెటీరియల్స్కి మన కండక్టింగ్ మెటీరియల్స్కి రెసిస్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ద రెసిస్టివిటీ ఈజ్ లో. ఇట్ షుడ్ హ్యావ్ మినిమం పవర్ లాస్. పవర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. మనకు ఆటోమేటిక్గా కండక్టర్లో రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది అని అంటే పవర్ లాస్ అనేది ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది. కండక్టివిటీ హైగా ఉండి రెసిస్టివిటీ కనుక తక్కువగా ఉంటే పవర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ హ్యావ్ మినిమం టెంపరేచర్ కోఎఫిషియంట్. టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది తక్కువగా ఉంటుంది. టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన కండక్టర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు సో అక్కడ మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంత అమౌంట్ ఆఫ్ కరెంట్కి ఇంత టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హై కరెంట్స్ ఫ్లో అయినా సరే టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ పర్ డిగ్రీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇట్ షుడ్ హ్యావ్ మినిమం టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇట్ షుడ్ బి ఏబుల్ టు విత్స్టాండ్ హై టెంపరేచర్ ఫర్ లాంగ్ టైం. అంటే టెంపరేచర్ ఒకవేళ ఇంక్రీజ్ అయినా సరే మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఏమీ చేంజ్ అవ్వకుండా హై టెంపరేచర్ని ఎక్కువ టైము విత్స్టాండ్ చేస్తాయి. హై టెంపరేచర్ని ఎక్కువ టైము విత్స్టాండ్ చేస్తాయి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ప్రాపర్టీ ఆఫ్ కండక్టింగ్ మెటీరియల్. నెక్స్ట్, ద జాయింట్ షుడ్ హ్యావ్ మినిమం కాంటాక్ట్ రెసిస్టెన్స్. జాయింట్స్ అనేవి తక్కువ కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు మనం 2 వైర్స్ని కనుక మనం జాయింట్ చేసినప్పుడు ఏంటంటే కాంటాక్ట్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే నార్మల్గా మనకు వైర్ అనేది అందరికీ నార్మల్ వైర్స్ తెలుసు కదా, ఆ వైర్స్ అనేవి మనం జాయిన్ చేసినప్పుడు అక్కడ విడ్త్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ వైర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు రెసిస్టెన్స్ అనేది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవ్వాలి. కానీ కండక్టింగ్ మెటీరియల్స్లో ఏంటంటే మినిమం కాంటాక్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాల్డరింగ్ అండ్ వెల్డింగ్ పర్పస్. అందువల్ల దీన్ని సాల్డరింగ్ పర్పస్కి వెల్డింగ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి కండక్టింగ్ మెటీరియల్స్ యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. గుర్తుపెట్టుకోండి, కండక్టివిటీ హైగా ఉంటుంది. కండక్టివిటీ హైగా ఉంది అని అంటే ఆటోమేటిక్గా రెసిస్టివిటీ లో ఉంటుంది. రెసిస్టివిటీ లో ఉంటే పవర్ లాస్ తక్కువగా ఉంటుంది. టెంపరేచర్ కోఎఫిషియంట్ తక్కువగా ఉంటుంది. withstand high temperature for long time. Next, it having joints having minimum contact resistance. Simple and easy properties, electrical properties. Next, mechanical properties. Mechanical properties, it should have mechanical strength. It have required mechanical strength. దానికి సరిపడినంత మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఇట్ షుడ్ హ్యావ్ డక్టిల్ అండ్ మాలబుల్. సో ఇట్ కెన్ డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. డక్టిల్ అండ్ మాలబుల్ అంటే
ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మనం ఎట్లా కావాలంటే అట్లా వైర్స్ని మౌల్డ్ చేసుకోవచ్చు. వైర్ అనేది ఏంటంటే చాలా థిన్గా కావాలంటే థిన్గా చేసుకోవచ్చు, థిక్గా కావాలంటే థిక్గా చేసుకోవచ్చు, డిఫరెంట్ షేప్స్లో కూడా మనం చేసుకోవచ్చు. సో మెటీరియల్కి ఎప్పుడు కూడా డక్టిలిటీ అండ్ మాలెబిలిటీ అనేది ఇంపార్టెంట్. మాలెబిలిటీ మీన్స్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దట్ మెటీరియల్. సో ఆ ప్రాపర్టీస్ అనేది దానికి ఉండడం వల్ల దీన్ని ఏంటంటే మనం థిన్ వైర్స్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇట్ షుడ్ హ్యావ్ హై రెసిస్టెన్స్ టు కరోజన్ అంటే తుప్పు పట్టడం. ఈ మెటీరియల్స్ అనేవి తొందరగా మనకి తుప్పు పట్టదు. ఇట్ హ్యావ్ హై రెసిస్టెన్స్ టు కరోజన్. హై రెసిస్టెన్స్ మీన్స్ తక్కువగా తుప్పు పడుతుంది, ఎక్కువ తుప్పు అనేవి పట్టవన్నమాట. కరోజన్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, దే షుడ్ హ్యావ్ లో డెన్సిటీ టు గెట్ లైట్ ఇన్ వెయిట్. ఆటోమేటిక్గా డెన్సిటీ అనేది తక్కువగా ఉంది, సాంద్రత అనేది తక్కువగా ఉంది అని అంటే మెటీరియల్ యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటాయి అన్నమాట. ద మెటీరియల్ షుడ్ నాట్ లాస్ ఇట్స్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ విత్ ద వేరియేషన్ ఇన్ అట్మాస్ఫియరిక్ కండిషన్. మనం ఇప్పుడు కండక్టర్స్ అవి చూస్తూ ఉంటాం, ట్రాన్స్మిషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మనం బయట కనబడుతూ ఉంటాయి. సో అప్పుడు మనకేమవుతుంది, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంటే వింటర్, సమ్మర్ ఆర్ టెంపరేచర్ వేరియేషన్స్ అవి వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో కూడా మెటీరియల్ అనేది దాని యొక్క ప్రాపర్టీస్ని లాస్ అవ్వదు. అవి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ కావచ్చు, మెకానికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఏ ప్రాపర్టీస్ని కూడా మెటీరియల్ అనేది లాస్ అవ్వదు అనమాట. సో దీస్ ఆర్ ద మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్. నెక్స్ట్, ఎకనామికల్ ప్రాపర్టీస్. ఎకనామిక్ అంటే అందరికీ తెలుసు, మనీ. మనం ఇప్పుడు ప్రాపర్టీస్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి, చీప్ అండ్ బెస్ట్లో రావాలి, క్వాలిటీ బాగుండాలి, చీప్గా ఉండాలి. సో ఎకనామికల్ ప్రాపర్టీస్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇట్ షుడ్ బి చీప్. మెటీరియల్ అనేది మనకి చీప్గా ఉంటుంది. దే షుడ్ బి ఈజీలీ అవైలబుల్ ఇన్ మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అంటే దానికోసం పర్టికులర్ ప్లేస్లోనే దొరుకుతాయి అని ఏమి ఉండదు, ఎక్కడ కావాలంటే అక్కడ మెటీరియల్ అనేది మనకు దొరుకుతుంది. ఇట్ షుడ్ బి ఈజీలీ అవైలబుల్ ఇన్ మార్కెట్. దే షుడ్ బి ఈజీ టు ట్రాన్స్పోర్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనం మెకానికల్ ప్రాపర్టీలో చెప్పుకున్నాం, దే హ్యావ్ హై డక్టిలిటీ అండ్ మాలెబిలిటీ అని. అంటే థిన్ వైర్స్లో మనకి ఎట్లా కావాలంటే అట్లాగా మెటీరియల్ అనేది ఫ్లెక్సిబుల్గా మౌల్డ్ అవుతుంది. సో కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ షేప్ అండ్ స్ట్రక్చర్ అండ్ కలర్. డిఫరెంట్ కలర్స్లో కానీ, డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ టెక్స్చర్లో దొరుకుతున్నాయి మనకి. నెక్స్ట్, ఇట్ షుడ్ హ్యావ్ లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద ఎకనామికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కండక్టింగ్ మెటీరియల్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద హార్డనింగ్ అండ్ ఎన్లింగ్ ఆఫ్ ద. అసలు హార్డనింగ్, ఎన్లింగ్ అనేది మనం ఎందుకు చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటి? ఫస్ట్ చూడండి, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కండక్టింగ్ మెటీరియల్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ బై యూజింగ్ ద ట్రీట్మెంట్ మెథడ్స్. మనం మన దగ్గర ఉన్న మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, కండక్టింగ్ మెటీరియల్ ఉంది, కండక్టింగ్ మెటీరియల్కి మనం ఇంకా దాని యొక్క రెసిస్టివిటీని కానీ, లేదు అని అంటే దానికి ఉండే డక్టిల్ అండ్ మాలెబుల్ అని చెప్పుకుంటున్నాం, ఫ్లెక్సిబిలిటీని తగ్గించాలన్నా, పెంచాలన్నా, మెటీరియల్ హార్డ్గా తయారు చేయాలన్నా, ఇలా కొన్ని ప్రాపర్టీస్ని చేంజ్ చేసుకోవచ్చు మనం బై యూజింగ్ హీట్ ట్రీట్మెంట్ మెథడ్స్. ఏంటి ఆ హీట్ ట్రీట్మెంట్ మెథడ్స్ అంటే, మనం కామన్గా యూజ్ చేసేవి 2 మెథడ్స్ యూజ్ చేస్తాము. వన్ వచ్చేటప్పటికి హార్డనింగ్, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎనలింగ్. అసలు హార్డనింగ్ ఎలా చేస్తారు, హార్డనింగ్ అంటే ఏంటి, ఎనలింగ్ అంటే ఏంటి? Hardening is a heat treatment process in which the metal is heated to a predetermined temperature for a considerable time and then cooled very quickly. సో మన హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటేనే మనకు అర్థమవుతుంది, మనం ఏదైతే కండక్టింగ్ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ని ఒక కొంత ప్రీడిటర్మైన్డ్ టెంపరేచర్ వరకు మనం హీట్ చేస్తాం, అంటే వేడి చేస్తాం. కొంత టెంపరేచర్ వరకు మనం కండక్టింగ్ మెటీరియల్ని వేడి చేసిన తర్వాత కొంత టెంపరేచర్ వరకు, కొంత టైం వరకు మనం మెటీరియల్ని హీట్ చేస్తాం. దెన్ కూల్డ్ వెరీ క్విక్లీ. అప్పుడు తర్వాత మెటీరియల్ని వెంటనే క్విక్గా కూల్ చేసేస్తాం. కొంత టెంపరేచర్ వరకు, ప్రీడిటర్మైన్ టెంపరేచర్ వరకు కన్సిడరబుల్ టైము హీట్ చేసి దాన్ని వెంటనే మనం కూల్ చేస్తాం. సో ద మెటీరియల్ షుడ్ బి కూల్డ్ క్విక్లీ బై స్ప్రేయింగ్ ఇన్ క్లీన్ కోల్డ్ వాటర్, ఆయిల్ అండ్ అదర్ లిక్విడ్. ఎలా క్లీన్ చేస్తాము అని అంటే, బై యూజింగ్
కోల్డ్ వాటర్ కానీ ఆయిల్ కానీ అనదర్ లిక్విడ్స్ ఏమన్నా యూస్ చేసి మనం మెటీరియల్ని క్విక్గా కూల్ చేస్తాం. ఇది హార్డనింగ్. అసలు హార్డనింగ్ ఎందుకు చేయాలి? దిస్ ప్రాసెస్ ఇంక్రీజెస్ ద హార్డ్నెస్ ఆఫ్ ద మెటీరియల్. హార్డెన్ మెటీరియల్ ఇస్ డిఫికల్ట్ టు కట్, బెండ్ అండ్ షేప్. మనకి ఈ హార్డనింగ్ ప్రాసెస్ వల్ల మెటీరియల్ యొక్క హార్డ్నెస్ అనేది పెరుగుతుంది, అంటే గట్టిదనం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందువల్ల మనకి ఏంటంటే దాన్ని కట్ చేయాలన్నా బెండ్ చేయాలన్నా డిఫరెంట్ షేప్స్లోకి వన్స్ ఒకసారి ఒక షేప్లోకి మౌల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అనదర్ షేప్లోకి మౌల్డ్ చేయాలన్నా ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు కట్, బెండ్ అండ్ షేప్. దిస్ ప్రాసెస్ ఇంక్రీజెస్ ద హార్డ్నెస్ ఆఫ్ ద మెటీరియల్. Hard metal is difficult to cut, bend and shape. This is about the hardening. Next we discuss about the annealing. Annealing is a heat treatment process in which the metal is heated to a predetermined temperature for a considerable time and then cooled slowly. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎనలింగ్ని సేమ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అండి. ఇది కూడా ప్రాపర్టీస్ చేంజ్ చేయడానికి సేమ్ దీన్ని కూడా ప్రీ డిటర్మైన్ టెంపరేచర్ వరకు కూడా హీట్ చేస్తాము. చేసిన తర్వాత ప్రీ డిటర్మైన్ టెంపరేచర్ వరకు కన్సిడరబుల్ టైము మనం హీట్ చేసి దాన్ని స్లోగా కూల్ చేస్తాం, కూల్ స్లోలీ. నెక్స్ట్ ద మెటల్ షుడ్ బి కూల్డ్ స్లోలీ బై యూజింగ్ శాండ్ ఆర్ యాష్. దీన్ని ఎట్లా కూల్ చేస్తామంటే స్లోగా శాండ్ అంటే ఇసుక కానీ యాష్ మీన్స్ బూడిద, వాటిని యూస్ చేసుకొని మనం ఇక్కడ ఏదైతే వేడి చేసామో మెటీరియల్ని ఆ మెటీరియల్ని కూల్ చేస్తాం స్లోగా. ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది అని అంటే దిస్ ప్రాసెస్ సాఫ్టెన్ ద మెటల్ అండ్ కెన్ కట్, బెండ్, షేప్ మోర్ ఈజీలీ. దీనివల్ల మనకి మెటీరియల్ అనేది ఈజీగా కట్ అవుతుంది, ఈజీగా బెండ్ అవుతుంది, ఈజీగా ఎలా కావాలంటే మన షేప్ అట్లాగా మౌల్డ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద annealing. So I hope all of you understand the properties of the conducting material and heat treatment process of the conducting material. Okay friends, thank you.